రెండో టెస్ట్లోనూ టీమిండియా అదరగొడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన భారత్ విండీస్ బ్యాటర్లను మడతెట్టేస్తోంది. 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ని 2.5 రోజుల్లోనే ముగించిన భారత్ సెకండ్ టెస్టులోనూ అదే రిపీట్ చేసేలా కనిపిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది టీమిండియా. 5 వికెట్లకు 518 రన్స్ దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 2 వికెట్లకు 318 రన్స్ ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసింది భారత్. మరో 3 వికెట్లు కోల్పోయి మరో 200 పరుగులు జోడించింది. 173 ఓవర్ నైట్ స్కోర్తో బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ 175 రన్స్ దగ్గర లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ బాదాడు. 177 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 129 రన్స్ చేశాడు గిల్. మరో ఎండ్లో నితీష్ రెడ్డి, ధ్రువ్ జురేల్ దూకుడుగా ఆడారు. నితీష్ రెడ్డి 43, ధ్రువ్ జురేల్ 44 రన్స్ చేసి హాఫ్ సెంచరీల ముంగిట పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్ 518 రన్స్ దగ్గర ఉండగా 5వ వికెట్గా ధ్రువ్ జురేల్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. తర్వాత వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. మొదటి టెస్టుతో పోలిస్తే సెకండ్ టెస్ట్ కోసం తుది జట్టులో 2 మార్పులు చేసింది వెస్టిండీస్. అయినా ఆ జట్టు ఆట తీరులో పెద్దగా మార్పేమీ లేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో విండీస్ 4 వికెట్లకు 140 పరుగులతో నిలిచింది. వెస్టిండీస్ స్కోరు 21 రన్స్ దగ్గర ఉండగా ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ ని అవుట్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే మరో ఓపెనర్ తేజ్ నరైన్ చందర్పాల్, వన్ డౌన్ బ్యాటర్ అలిక్ అతాంజే నిలకడగా ఆడారు. మరో వికెట్ పడడానికి 20 ఓవర్లు పట్టింది. 34 రన్స్ చేసిన తేజ్ నరైన్ చందర్పాల్ ను అవుట్ చేసి మళ్లీ బ్రేక్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. 41 రన్స్ చేసిన అలిక్ అతాంజేను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ ను డకౌట్ చేశాడు జడేజా. దీంతో 107 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. టెవిన్ ఇంబ్లాచ్ 14 పరుగులతో, షై హోప్ 31 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ టీం ఇంకా 378 పరుగుల వెనకంజలో ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. సెకండ్ టెస్ట్ ఇప్పటికే టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. ఫాలో ఆన్ గడువులోపు వెస్టిండీస్ ని ఆల్అవుట్ చేయగలిగితే ఫాలో ఆన్ ఆడించి రేపే మ్యాచ్ ని ముగించే అవకాశం కనిపిస్తోంది.